हल्का असेंबली खुतबुल्लापुर जगतगिरी गुट्टा डिवीजन के बीआरएस पार्टी सीनियर लीडर ने आज चिंतल बीआरएस पार्टी ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए मकामी कांग्रेस पार्टी इंचार्ज कोलन हनुमत रेड्डी के खिलाफ सख्त अल्फाज का इस्तेमाल किया और मकामी बीआरएस रुकने असेंबली विवेकानंद के खिलाफ गलत अफवाहें फैलाने और झूठे इल्जामात लगाने पर सख्त मजम्मत की। తర్వాత 1 మంత్ రెడ్డి వచ్చి దాన్ని ఓపెన్ చేసిండు। ఫస్ట్ దీని గురించి నువ్వు ఆన్సర్ చేయాలి। రెండోది ఏంటంటే నీ కార్యకర్తలు నిన్న మొన్న మాట్లాడుతున్నారు మస్తా ఎమ్మెల్యే సార్ గురించి। దయచేసి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి। మేము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం। మా డివిజన్లో ఒక పెద్ద మనిషి నిన్న ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అది పద్ధతి కాదు। వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల ఆపోజిట్ నువ్వు ₹1,00,000 ఎందుకు తీసుకున్నావు? మేము తీసుకున్నామా నువ్వు తీసుకున్నావా? మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, త్వరలో చూపిస్తాం। ఆ ఎవిడెన్స్ గిట అంతా తీసుకొచ్చి ముంగట పెడతాం। నోటికి వచ్చినట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నాడో హనుమంత్ రెడ్డి గారు, దయచేసి మీకు అవి సెట్ కావు। మీలాగా అంబుడు పోయారు లీడర్ మా ఎమ్మెల్యే గారు కాదు। 2014లో నువ్వు మాతోనే ఉన్నావు కదా, మనం అందరం కలిసే కదా టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయింది। 5 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు ఇన్ఛార్జి ఉన్నప్పుడు? తెలియదా నీ గురించి మాకు? మేము నోరిప్పి మాట్లాడినామనుకో కాన్షియన్స్లు ఎక్కడ తిరగవు। నీ కార్యకర్త ఒక ఆయన అంటుండు పేర్లు చెప్పాలని, నా పేరు నీకు తెలుసు, గతంలో గిట నేను నీ గురించి ఏం మాట్లాడినా నీకు తెలుసు। హనుమంత్ రెడ్డి అనే ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకో। సోషల్ మీడియాలో వైరల్ కావాలి, నేనేదో చేయాలంటే మా ఎమ్మెల్యేలాగా రా చూడు। నీకు ఏమైనా అనుభవం లేకపోతే నాలాంటి కార్యకర్తలు ఉన్నారు కదా, నేర్పిస్తాం ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి। 3 సార్లు ఉట్టిగానే ఎమ్మెల్యే కాలేడు, ఆ పార్టీకి ఈ పార్టీకి చేంజ్ అని। నువ్వు ఏ పార్టీలో చక్కగా ఉన్నావు? నీ ఎంబడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు నీ జీతగాన్లు। నీ జీతగాన్లను కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పు। నువ్వే కదా ఇదే ఎమ్మెల్యే సాబ్ కుత్బుల్లాపూర్లో మంచి వివేకానంద మంచోడు గెలిచిండని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించినప్పుడు ఏం చేసినావు? అప్పుడు తెలియలేదా?